హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి బ్రెడ్ బంగాళదుంపతో స్నాక్ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. 10 బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. చిన్న 7 బంగాళదుంపలు తీసుకున్నాను. ముందుగా వీటిని ఉడకబెట్టాలి. ఉడకబెట్టా చూపిస్తాను. 3 విజిల్స్ వస్తే ఉడికిపోతాయండి. ఈలోపు ఏం చేద్దామంటే వీటిని బ్రెడ్ని ఇట్లా ముక్కలు చేసుకొని మిక్సీలో వేస్తే చక్కగా క్రమ్స్ అయిపోతాయి. బంగాళదుంప కూడా పెట్టుకునండి. ఇట్లా చక్కగా స్మాష్ చేసేసుకోవాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ తయారు చేసి పెట్టుకోండి. చాట్ మసాలా, సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం ఇవండి ఇందులో కావాల్సినవి. కలిపి చూపిస్తాను. మొత్తం అన్నీ ఒక బౌల్లో తీసుకుని చక్కగా కలిపేసుకోండి. మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని నేను ఇలా సిలిండర్ టైప్లో చేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఏ టైప్లో అయినా చేసుకోవచ్చు. ఏ షేప్ కావాలంటే ఆ షేపు. ఉప్పు కారం అన్నీ చూసి వేసుకోండి. నేను వేసిన అయితే కరెక్ట్గా సరిపోయినాయి. ఇట్లా ఉట్టి తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మొత్తం పిండి అంతా ఇలా కలుపుకుని ఉంచుకోండి చేసుకుని. ఇప్పుడు వీటినండి ఇలా బ్రెడ్ క్రమ్స్లో దొర్లించండి ఒకసారి. ఇట్లా అన్నీ పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ కలిపి పెట్టుకోండి. ఒక పావు గంట ఇలా ఆరబెడదాం. 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, కొంచెం చిటికెడు ఉప్పు వేసాను. ఇప్పుడు దీన్ని బ్యాటర్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి పలుచగా. కోటింగ్ మందంగా కూడా బాగాది. ఇప్పుడు దీంట్లో డిప్ చేసి వేసేయటం. ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. హైలో పెట్టద్దు, పెడితే లోపల ఉడకవండి. మెల్లిగా వేగుతూ ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. వేగితే లో ఫ్లేమ్లో వేగాలి. ఈ రోల్స్ నండి ఇలా వేయించుకోండి చక్కగా ఎర్రగా. చాలా బాగుండే కరకరలాడుతా. ఒక బ్యాచ్ చేశాను. ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. ఇవి బ్రెడ్ ఆలు రోల్స్ చూస్తారు కదండి, చాలా బాగుండే. ఎంత క్రిస్పీగానే ఉండేయండి. లోపల కొంచెం మెత్తగా ఉన్నా కూడా పైన చాలా క్రిస్పీగా ఉండే. ఈ సాస్ వేసి వడ్డించామంటే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి హ్యాపీగా తింటారు.
బంధువులు వచ్చినా వండి పెట్టచ్చు. మంచి స్నాక్ అండి, ఈవినింగ్ స్నాక్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారండి ఎంత క్రిస్పీగా ఉండేది. చాలా బాగుంటాయండి. అసలు అనుమానమే అవసరం లేదు. చక్కగా చేసుకో పిల్లలకి పెట్టుకోండి, హ్యాపీగా తింటారు.